విశాఖలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కొత్తగా నిర్మించిన కళావేదిక హ్యాండ్ వాష్ బేసిన్లను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైశ్యరాజు జ్యువెలర్స్ స్థాపకులు చైర్మన్ వైశ్యరాజు పాల్గొనరాజు, కుటుంబ సభ్యులు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులు, కళాశాల ప్రిన్సిపాల్ విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ కళాశాలలో కొత్త నిర్మాణాలకు వైశ్యరాజు జ్యువెలర్స్ వారు సిఆర్ఎస్ నిధులు అందించారని చెప్పారు. వైశ్యరాజు సంస్థ సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలకు చేయూతనివ్వడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా వారికి కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు సిఎస్ఆర్ నిధుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. మనం ఉన్న పరిసరాల శుభ్రంగా ఉంటే మన ఇల్లు కానీ లేకపోతే మనం ఉంటున్న ఆఫీస్ కానీ శుభ్రంగా ఉంటే ఏదైనా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే మనం చదువుకున్న విద్యాలయం కూడా దేవాలయం లాంటిది కాబట్టి ఇక్కడ చాలా గతంలో మనం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది, చెట్లు గిట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీ ప్రిన్సిపల్ అడగగానే నేను సిఎస్ఆర్ ఫండ్స్ ఎలాగైనా చేయాలనుకున్నాం. ఆ టైంలో వెంటనే మా వైశ్యరాజ్ జ్యువెలర్స్ గుర్తొచ్చి వాళ్ళకి ఇలా చెప్పగానే వచ్చి చూసి వాళ్ళ అద్భుతంగా ఇక్కడ తయారు చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడే మేడం గారు చెప్పారు, సంపద ఎంతైనా ఉంటుంది, ఎంతోమంది ఉంటారు, దానం చేసే గుణం తక్కువ మందికి ఉంటుంది. ఆ ధైర్యం ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. సో అలాంటి వ్యక్తులు నాకు ఫస్ట్ నుంచి కూడా నేను వ్యాపారంలో ఆయన వ్యాపారం వచ్చినప్పుడు నాకు చాలా మిత్రులు. ఆయన ఇవాళ పాల్గొనరాజు గారి పిల్లలు అందరూ ముగ్గురు సౌమ్యులు ఇవాళ అద్భుతంగా విశాఖపట్నంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో మనస్ఫూర్తిగా మన రాష్ట్ర వ్యాప్తంగా సిటీకి ఒక బ్రాంచ్ పెట్టే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి సేవ చేసే అవకాశం ఆ దేవుడు నాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మొన్న కూడా వెళ్ళినప్పుడు మంచిగా ఉండాలని దండం పెట్టుకున్నాను. సో వాళ్ళ అందరికీ మనస్ఫూర్తి ఇక్కడ వచ్చిన మా పెద్దలు చాలామంది వచ్చినారు, అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని. ఇక్కడున్న పిల్లలందరూ కూడా గవర్నమెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ కాదు చదువుకున్న వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్నా ఏం చేయాలన్నా కూడా చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరూ కూడా మీ తల్లిదండ్రుల పేరుతో పాటు ఈ కాలేజీకి మంచి పేరు రావాలి, విశాఖపట్నానికి మంచి పేరు వచ్చే విధంగా రానున్న రోజుల్లో ఒక ఆదర్శంగా అప్పుడే నెంబర్ 1గా ఉన్నాం, ఇంకా ఆదర్శంగా ఉండే విధంగా ఈ పిల్లలందరూ కూడా ఉండాలని ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంతకంటే ఇంకా ఇది అయిపోయిన తర్వాత గ్రాండ్గా నీట్గా మెయింటైన్ చేయాలని, ఇది ఒక అద్భుతమైన కాలేజీ విశాఖపట్నం అనే విధంగా మీరు అందరూ కూడా దీన్ని క్రమశిక్షణగా ఉంచుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ స్టాఫ్కి స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరొకసారి మా వైశ్యరాజు బ్రదర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ శుభోదయం. నా పేరు వైశ్యరాజు భద్రగిరిరాజు, సన్ ఆఫ్ వైశ్యరాజు ఫల్గుణరాజు గారు. మా బ్రదర్స్ నరేష్ రాజు, కిరణ్ కుమార్ రాజు. అండ్ మేము గత 21 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం, బంగారం బిజినెస్లో ఉన్నాం. మేము 2018లో వైశ్యరాజు జ్యువెలర్స్ సంపత్తినాయక టెంపుల్ దగ్గర పెట్టాం. మేము చాలా మంచిగా ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా మంచి బిజినెస్ అయితే చేసాం. అలాగే మనం సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఉన్నప్పటికీ ఇక్కడ మన పక్కనే ఉన్న ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో ఇక కళావేదిక అండ్ రచ్చబండ అండ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా సింకులు ఇవన్నీ కావాలని మనకి వేములవాడ శ్రీనివాస్ అన్న ఒకసారి మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రపోజ్ చేశారు. అన్న ఇది చేస్తే చాలా బాగుంటుంది, మనకి నిజంగా మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇది. పేద పిల్లలందరూ చదువుకున్న కాలేజ్ కాబట్టి అంటే ఇమ్మీడియట్గా ఫోన్లో మనకి సార్ ఇంత మంచి అవకాశం కల్పించారు, దీన్ని ఎలాగైనా మనం చేయాలని చెప్పేసి మనకు ఉన్నంతలో ఈ కళావేదికని, రచ్చబండని అండ్ వాష్ బేసిన్, సింక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఇంత నీట్గా ఉదయాన్నే 9 గంటలకి మనకు ప్రోగ్రాం చెప్పారు. 9:30కి మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి మంచి కార్యక్రమం ఇక్కడ వచ్చి అటెండెన్స్ చేసి వీళ్ళందరికీ ఒక మంచి ఉత్సాహాన్ని నింపి వెళ్ళాలని మంచి ఉద్దేశంతో ఆయన వచ్చినందుకు, ఇంత బిజీ షెడ్యూల్ వచ్చినందుకు మన వన్స్ అగైన్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చి ఇదంతా మా చేత చేయించిన మన వేములవాడ శ్రీనివాస్ అన్నకు కూడా మా మిత్రుడు చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంత బాగా చేసినా ఇవన్నీ మనం ఒకసారి చేస్తాం, దీన్ని ఇంత చక్కగా మార్చి దీన్ని చక్కగా మెయింటైన్ చేయాలి. అలాగే స్కూల్ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఇదంతా కూడా మన ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ చేతిలో చాలా వరకు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడి చేస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఉదయాన్నే ఈ ప్రోగ్రామ్ ఉందని చేసిన వెంటనే మా మిత్రులందరికీ కూడా నేను పిలిచి రాత్రి 9:30 అప్పుడు చెప్పగానే ఉదయం కూడా ఒక అరగంట ప్రీపోన్ అయింది అనగానే అంత దూరాల నుంచి వచ్చిన మా మిత్రులు అండ్ మా అయ్య గారు, పిసి పెద్దనాన్న గారు అండ్ మా ఫ్రెండ్స్ మన శంకర్ మన్మధరావు రావచ్చు, మోహన్ గారు రావచ్చు, అలాగే మా బావ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.